క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్ప 2. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప 1కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది మచ్చా. బాహుబలి 2, KGF 2 తరువాత ఈ మధ్యకాలం యావత్ దేశం ఇంతలా ఎదురు చూసిన చిత్రం పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మచ్చా. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లో రిలీజ్ అయిన పుష్ప 2 కలెక్షన్స్ వర్షం అయితే కురిపిస్తున్నాయి మచ్చా. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు దుమ్ము దులుపుతోంది మచ్చా. తొలి వారంలోనే దాదాపు 1000 కోట్ల వసూళ్లను సాధించిన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ను సాధించిన సినిమాకు పుష్ప 2 నిలిచింది మచ్చా. అంతేకాదు 2024 హైయెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ 2 కల్కి అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా పుష్ప 2 అయితే నిలిచింది. ప్రస్తుతం SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR రికార్డులను కూడా కొల్లగొట్టింది మచ్చా. లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని OTT లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మచ్చా. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే భారత్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిన సంగతి తెలిసిందే మచ్చా. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయని, మొత్తంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మచ్చా. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్ను OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 200 కోట్లకు పైగా వేచించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎక్కడ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ అయితే చేయలేదు మచ్చా. కాగా పుష్ప 1కి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ సంస్థ OTT హక్కులను సంపాదించింది. ఇందుకోసం అప్పట్లోనే 30 కోట్లు ఖర్చు చేసిందని టాక్. పుష్ప 1 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప 2 డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మధ్య కళ్ళు చెదిరే మొత్తానికి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలిం నగర్లో టాక్ మచ్చా. అంతా బాగానే ఉంది, కానీ పుష్ప 2 ఎప్పుడెప్పుడు OTTలోకి రిలీజ్ కాబోతుంది అనేది తెలియక నెటిజన్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మచ్చా. సాధారణంగా థియేటర్లకు వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు OTTలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా 2-3 నెలలు OTTలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఊహించిన విధంగా సర్ప్రైజ్ చేసింది. జనవరి 9 నుంచి పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది మచ్చా. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.